హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రతి నా వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ మార్నింగ్. నేను ఈరోజు ఈ వీడియోలో మనము ప్రతిసారి తిరుపతికి వెళ్ళి మనం దేవుని దర్శించలేం కదా, కానీ మన హైదరాబాదులోనే ఉందండి. మనం ఇక్కడే మనం దర్శనం చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉందంటే, మనము యాదగిరి గుట్ట పోతాం కదండి, యాదాద్రి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో మనకి స్వర్ణగిరి టెంపుల్ ఉందండి. సూపర్గా ఉంది, అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. అక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి. కానీ మీరు మనము ఇది భువనగిరి దగ్గర ఉందండి. మనము వెళ్ళాలి, అక్కడ ఉన్న యాదాద్రి ఇంకా స్వర్ణగిరి టెంపుల్ ఈ రెండు చూడాలంటే ప్లానింగ్ చేసుకొని వెళ్ళాలండి. ఫస్ట్ వెళ్తే మాత్రం ఈ రెండు చూసుకోవడానికి మీరు వెళ్తే ఫస్ట్ యాదాద్రి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉన్న స్వర్ణగిరి టెంపుల్లో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఫస్ట్ వచ్చేది స్వర్ణగిరి అండి. దాన్ని దాటేసి మనం యాదాద్రి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు. బట్ రిటర్న్ మనం ఎలా అయినా హైదరాబాద్కి వెళ్తాం కదా, అందుకని ఫస్ట్ యాదాద్రిని దర్శనం చేసుకొని యాదాద్రి నుంచి మనకి స్వర్ణగిరికి వచ్చేసి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది యాదాద్రికి. చాలా బాగుందండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కదా, చాలా ఎండలు కదా, మేము ఎండలో వెళ్ళాము. చాలా వేడి అండి, కానీ చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. వ్యూ అయితే ఎక్సలెంట్ అనమాట. మెయిన్ టెంపుల్లోకి అయితే ఫోన్ అలో లేదండి. మనకి ఫోన్కి అక్కడ సౌకర్యం ఉంది అన్నమాట. అక్కడ పెట్టుకొని మనము గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. రిటర్న్ వచ్చేటప్పుడు మన ఫోన్ తీసుకొని అక్కడ బయట అనేది మొత్తము షూట్ చేసుకోవచ్చు అనమాట. ఫొటోస్ తీసుకోవచ్చు, ప్రతిదీ చేసుకోవచ్చు. అక్కడ ఇంకా మనకి ఇదేంటి హనుమంతుడి విగ్రహం ఉందండి. చాలా పెద్ద ఎత్తున ఉంది విగ్రహం, చాలా బాగుందండి విగ్రహం కూడా. దాని పక్కనే గంట ఉంటుందంట అండి. గంటను చాలామంది అదే పనిగా కొడుతూ ఉన్నారు మేము చూసినప్పుడైతే. ఎందుకు కొడుతున్నారో అయితే నాకు తెలియలేదు, కానీ చాలామంది కంటిన్యూస్గా కొడుతూ ఉన్నారు. ఎందుకు కొట్టారో నాకైతే అర్థం కాలేదు. కానీ టెంపుల్ అయితే బాగుందండి, చాలా బాగా జరిగింది మాకు. మేము మార్నింగ్ ఎండలో పోయినాం, కరెక్ట్ మధ్యాహ్నం టైంకి మేము అక్కడికి చేరుకున్నాం. కాబట్టి మధ్యాహ్నం ఇంకా ఎండ మామూలుగా ఉండదు కదండి, ఎంత ఎక్కువ ఉంటుందో ఎండ అయితే. ఇంకా దర్శనం చేసుకొని ఆ పక్కనే అమ్మవారు ఉన్న ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా అలా బయటకు వచ్చేసామండి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో ఎండలకి అస్సలు వెళ్ళలేమండి. కానీ ఆ డే స్పెషల్గా కాబట్టి మేము అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఓకే అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.